నమస్కారం అండి స్నేహితులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఇడ పింగళ. ఈ రెండు నాడుల ద్వారా నాడీ శుద్ధి చేస్తే మన యొక్క శరీరంలో ఉన్న కుండలిని శక్తి అనేది ఏ విధంగా జాగృతి అవుతుంది, అలాగే నాడీ శుద్ధి చేయకుండా కుండలిని శక్తి అనేది జాగృతి అవుతే మనకు కలిగే దుష్ఫలితాలు ఏమిటి, ఈ యొక్క ఇడ పింగళ నాడుల వల్ల మన యొక్క శరీరంలో కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మొదటగా మనం మన యొక్క శరీరంలో కుండలిని శక్తి అనేది ఏ విధంగా జాగృతి అవుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం. స్నేహితులారా, మన యొక్క శరీరంలో 72,000 సూక్ష్మనాడులు ఉన్నాయి. ఈ 72,000 సూక్ష్మనాడుల్లో ఇడ, పింగళ, సుషుమ్న అనే ఈ 3 నాడులు అత్యంత ముఖ్యమైన నాడులు. ఈ నాడులు మన యొక్క మూలాధార చక్రం నుండి మొదలవి సహస్రారం దాకా, అంటే ఈ యొక్క సుషుమ్న నాడు అనేది సహస్రారం దాకా ఉంటుంది. ఈ యొక్క ఇడ, పింగళ నాడులు అనేవి ఇక్కడ దాకా ఉండి స్టాప్ అయిపోతాయి. అయితే ఇక్కడ మనం 72,000 సూక్ష్మనాడులు ఉన్నాయని చెప్పాం కదా. ఈ 72,000 సూక్ష్మనాడులు కూడా మన యొక్క చక్రాస్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఉదాహరణకి ఎలాగంటే, ఒక ట్రాన్స్ఫార్మర్కి అనేక రకాల కరెంటు వైర్లు ఏ విధంగా అయితే కనెక్ట్ అయి ఉంటాయో, అదేవిధంగా ఈ యొక్క సూక్ష్మనాడులు కూడా ఈ యొక్క చక్రాస్కి కనెక్ట్ అయి ఉంటాయి. మన యొక్క శరీరంలో చక్రాస్ అనేవి ఒక ట్రాన్స్ఫార్మర్ విధంగా వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే శరీరానికి కావలసిన ఎనర్జీ అంతా కూడా ఈ యొక్క చక్రాస్ నుంచి అన్ని వైపులుగా ఈ యొక్క నాడుల ద్వారా ప్రవహించడం జరుగుతుంది. అయితే మనం ఈ యొక్క కుండలిని సాధన చేసేటప్పుడు ఈ యొక్క నాడుల్లో బ్లాకేజెస్ అనేవి ఒకవేళ ఉంటే, అప్పుడు కుండలిని శక్తి అనేది జాగృతి అవుతే మనం మానసికంగా, శారీరకంగా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్కి గురవక తప్పదు. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కన్నా అధికంగా ప్రాబ్లమ్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. ఆర్థికంగా, అలాగే శరీరానికి అనేక రకాల రోగాలు రావడం కానీ, అలాగే మానసికంగా అనేక రకాల ఆలోచనలు రావడం కానీ, లేక భ్రమలోకి వెళ్ళిపోవడం కానీ, ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఈ యొక్క కుండలిని శక్తి అనేది నాడీ శుద్ధి చేయకుండా జాగృతి అవుతే మనకు రావడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ యొక్క నాడీ శుద్ధి చేసిన తర్వాత మాత్రమే మనం కుండలిని శక్తిని జాగృతి చేయాలి. ఇప్పుడు ఈ యొక్క నాడుల్లోకి ఏ విధంగా బ్లాకేజెస్ వచ్చాయి అనే విషయం తెలుసుకుందాం. మనం చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా అనేక రకాల విషయాలను చూడడం కానీ, వినడం కానీ, అలాగే అప్లై చేయడం కానీ చేసాం కదా. అప్పుడు మనం చాలా వరకు ఎక్కువ నెగిటివిటీని గ్రహిస్తాం. ఆ గ్రహించిన నెగిటివిటీ అంతా కూడా ఈ యొక్క నాడుల్లో బ్లాకేజెస్ కింద ఏర్పడతాయి. అలాగే మనకి ఏదైనా ఒక తీవ్రమైన యాక్సిడెంట్ అయినప్పుడు కొన్ని గాయాలు తగులుతాయి కదా. ఆ గాయాల వల్ల మరికొన్ని బ్లాకేజెస్ ఏర్పడతాయి. అలాగే మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు అప్పుడు కూడా మనకు బ్లాకేజెస్ అనేవి ఏర్పడడం జరుగుతాయి. ఈ విధంగా అనేక రకాల కారణాల వల్ల ఈ యొక్క నాడుల్లో బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి. అయితే ఈ యొక్క బ్లాకేజెస్ అనేవి మనం ఈ యొక్క ఇడ, పింగళ నాడుల్ని ఉపయోగించి నాడీ శుద్ధి చేసేటప్పుడు పూర్తిగా క్లీన్ అవుతాయి. ఈ యొక్క నాడీ శుద్ధి చేసేటప్పుడు గురువులు ఆ యొక్క శ్వాసను ఎలా తీసుకోవాలి, ఎలా బంధించాలి, శ్వాసను ఎలా వదిలివేయాలి అనే టెక్నిక్ని మనకు క్రియాయోగంలో చెప్పడం జరుగుతుంది. వారు ఏ విధంగా అయితే క్రియాయోగంలో ఒక టెక్నిక్ చెప్పారో, ఆ టెక్నిక్ని ఉపయోగించేటప్పుడు మన యొక్క శరీరంలో ఉన్న ఈ యొక్క నాడుల్లో అనేక రకాల బ్లాకేజెస్ అనేవి ఏర్పడ్డాయి కదా. ఆ యొక్క బ్లాకేజెస్లోకి ప్రాణవాయువు అనేది అధికంగా ప్రవహిస్తుందన్నమాట. ప్రవహించి అందులో ఆ యొక్క ప్రాణవాయువులో ప్రాణశక్తి ఉంటుంది. అది వేగంగా ఫోర్స్ఫుల్గా ఈ యొక్క బ్లాకేజ్ పైన ప్రభావం పడి అక్కడున్న బ్లాకేజెస్ అనేది పూర్తిగా ఓపెన్ అవుతుంది. తద్వారా అక్కడున్న బ్లాకేజెస్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఆ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయిపోయి చెమట రూపంలో కానీ బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా శరీరంలో ఉన్న అనేక రకాల బ్లాకేజెస్ అనేవి పూర్తిగా
మనం ఇడ పింగళ నాడుల ద్వారా నాడీ శుద్ధి చేయడం ద్వారా క్లీన్ చేయవచ్చు. అది మనకు క్రియాయోగంలో ఒక టెక్నిక్ ఇస్తారండి. ఆ టెక్నిక్ ద్వారా ఏ విధంగా క్లీన్ చేయాలి అనే విషయాన్ని క్లియర్గా చెప్తారనమాట. ఇది మనకు గురుముఖాన్ని మాత్రమే నేర్చుకోవాలి. ఓకే స్నేహితులారా, అప్పుడు పూర్తిగా ఈ యొక్క బ్లాకేజెస్ అనేవి క్లియర్ అయిపోయాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ ఉండే ప్రాణశక్తిని మన యొక్క శరీరం ధ్యానంలో కూర్చునేటప్పుడు గ్రహిస్తూ ఉంటుంది. గ్రహించేటప్పుడు ఎక్కడ కూడా బ్లాకేజెస్ లేవు కాబట్టి ఆ యొక్క ప్రాణశక్తి అనేది చాలా హాయిగా మృదువుగా శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ బ్లాకేజెస్ ఉంటే, ఉదాహరణకి ఒక పైప్ ఉంది, ఆ పైపు నుంచి వాటర్ వస్తున్నప్పుడు ఆ మధ్యలో ఎక్కడైనా చెత్త చెదరం ఉందనుకో, వాటర్ చూడండి సరిగ్గా రాదు, ఆగుతూ రావడం కానీ చెత్త చెదరంతో రావడం కానీ జరుగుతుంది. దానివల్ల అందులో శరీరం క్వాలిటీ ఉండదు. అలాగే శరీరంలో కూడా క్వాలిటీ లేని ప్రాణశక్తి అనేది మన యొక్క కుండలిని శక్తి దాకా చేరుకుంది కదా. అప్పుడు కుండలిని శక్తి జాగృతి అవ్వగానే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మానసికంగా, శారీరకంగా, భ్రమ, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం నాడీ శుద్ధి ద్వారా పూర్తిగా క్లీన్ చేసాం కదా, కాబట్టి చాలా స్వచ్ఛమైన ప్రాణశక్తి అనేది శరీరంలోకి ప్రవహించడం జరుగుతుంది. తద్వారా కుండలిని శక్తి అనేది జాగృతి అవ్వగానే మనకు ఎటువంటి మానసికంగా, శారీరకంగా, భ్రమల ప్రకారంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రానాన్ని చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మొదటగా మనం నాడీ శుద్ధి చేసిన తర్వాత మాత్రమే మనం ఈ యొక్క కుండలిని సాధనని ప్రాక్టీస్ చేయాలి. అలా కాకుండా ముందు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులని ఎదుర్కోక తప్పదు. కాబట్టి స్నేహితులారా, ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీకు చెప్పాను, నాడీ శుద్ధి వల్ల కుండలిని శక్తి ఏ విధంగా జాగృతి అవుతుంది, కుండలిని శక్తి అనేది క్లీన్ చేయకుండా జాగృతి చేస్తే ఎటువంటి దుష్ఫలితాలు వస్తాయని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇడ పింగళ నాడులు అనేవి యాక్టివ్గా ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి స్నేహితులారా, ఇది పింగళ అనగా సూర్యనాడి, ఇది ఇడ అనగా చంద్రనాడి. ఇప్పుడు ఈ రెండు నాడులు యాక్టివ్గా ఉండడం వల్ల ప్రయోజనం తెలుసుకుందాం. మొదటగా పింగళ నాడి అంటే సూర్యనాడి యాక్టివ్గా ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మన యొక్క శరీరం అనేది చాలా బలంగా ఉండడం, దృఢంగా ఉండడం, అలాగే ఏదైనా పని చేసేటప్పుడు చురుగ్గా పనిచేయడం, ఆహ్లాదవంతంగా పనిచేయడం, మనకు కావాల్సినంత ఎనర్జెటిక్గా వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే మన యొక్క శరీరంలో వాత, పిత, కపాలు ఉంటాయి. ఇవి అసమతుల్యంగా ఉన్నప్పుడు మనకు శరీరంలో అనేక రకాలుగా వ్యాధులు రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఎటువంటి వ్యాధులు అంటే కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, ఇటువంటి వ్యాధులు, అలా ఇంకా చాలా రకాలు ఉంటాయండి. అవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క సూర్యనాడిని మనం యాక్టివ్ చేస్తూ ఉంటామో, ఈ సాధన చేస్తూ ఉంటామో, అప్పుడు ఈ యొక్క వాత, పిత, కపాలు అనేవి సమతుల్యంగా ఉంటాయి. తద్వారా అసమతుల్యంగా ఉంటే వచ్చే అనారోగ్య సమస్యలు ఏవి కూడా మన యొక్క దరిదాపుల్లో కూడా రావడం జరగదు. అలాగే ఈ యొక్క సూర్యనాడి అనేది యాక్టివ్గా ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఉదాహరణకి ఎలాగంటే, మనం ఒక మార్కెట్కి వెళ్ళాం అనుకుందాం, అక్కడ అనేక రకాలుగా చాలా వస్తువులు ఉన్నాయి. చూడగానే మనసు ఆకర్షణకు గురై నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి అని దానిపైన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వస్తువు మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే, ఎప్పుడైతే ఈ యొక్క సూర్యనాడి అనేది యాక్టివ్గా ఉంటుందో అప్పుడు ఆ వస్తువు అవసరమైతేనే కొనాలి, లేకపోతే లేదు అన్నట్టుగా మనసుని కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే కోరికల్ని తగ్గిస్తుంది. తద్వారా మనం ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏ టైంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ టైంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు అనే విషయాలను తెలుసుకుంటూ చాలా వేగంగా అటు ఆధ్యాత్మిక మార్గంలో, భౌతికపరమైన జీవితంలో కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇప్పుడు చంద్రనాడి యాక్టివ్గా ఉంటే కలిగే ప్రయోజనం ఏంటి అని తెలుసుకుందాం. చంద్రనాడి ఇదండి, అనగా ఈడానాడి. ఇది యాక్టివ్గా ఉంటే మనం చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఈ నాడి యాక్టివ్గా ఉండేటప్పుడు ఏమవుతుందంటే, ఉదాహరణకి మనకు ఇప్పుడు జ్వరం కానీ ఏదైనా చిన్న వ్యాధి వచ్చింది అనుకుందాం, వచ్చినప్పుడు మన యొక్క శరీరంలో యాంటీబాడీస్ అనేవి అధికంగా ఉంటే ఈ యొక్క వ్యాధి నుండి తొందరగా బయటపడి ఆరోగ్యవంతం అవుతాం కదా. ఆ టైంలో చంద్రనాడి యాక్టివ్గా ఉంటే ఈ యొక్క యాంటీబాడీస్ అనేవి అధికంగా ఉత్పత్తి అయ్యే విధంగా చేసి తొందరగా మన యొక్క అనారోగ్య సమస్య నుండి బయటపడే విధంగా చేస్తుంది. అలాగే
ఈ యొక్క చంద్రనాడి అనేది బాహ్య ప్రపంచం వైపుగా మనస్సు వెళ్ళే విధంగా చేస్తుంది. అంటే ఇంతకుముందు సూర్యనాడి బాహ్య ప్రపంచం నుంచి మనసుని అంతర్ముఖం చేసింది. ఈ యొక్క చంద్రనాడి యాక్టివ్గా ఉంటే బాహ్య ప్రపంచం వైపు నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని కోరికల్ని కలిగే విధంగా చేయడం చేస్తుంది. అలాగే ఈ యొక్క చంద్రనాడి యాక్టివ్గా ఉండేటప్పుడు ఎక్కువ శాతం బద్ధకంగా ఉండడం, నిద్ర రావడం ఇటువంటి కూడా మనకు ఏర్పడతాయి అన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తికి నిద్ర రావట్లేదు అనుకుందాం. అతను తన యొక్క చంద్రనాడిని యాక్టివ్ చేసుకుంటే తను చాలా తొందరగా నిద్రపోగలడు. ఇలాగా ఈ యొక్క 2 నాడుల ద్వారా ఇన్ని ప్రయోజనాలు పొందగలం. ఇన్ని ప్రయోజనాలు పొందాలంటే మనం ఈ యొక్క క్రియాయోగంలో చెప్పిన నాడీ శుద్ధి అనే ప్రక్రియను ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అటు కుండలిని శక్తిని చాలా సేఫ్గా జాగృతి చేయగలం, ఇటు ఇడా పింగళ నాడులను కూడా యాక్టివ్ చేసుకుని ఈ 2 నాడుల ద్వారా వచ్చే ప్రయోజనాలను కూడా పొందగలం. గురువుగారి యొక్క ఆశీస్సుల ద్వారా నేను క్రియాయోగం క్లాసెస్ని చెప్తున్నానండి. ఆ యొక్క క్రియాయోగం క్లాసెస్లో ఈ యొక్క నాడీ శుద్ధి ఏ విధంగా చేయాలి, కుండలిని శక్తిని సేఫ్గా ఏ విధంగా జాగృతి చేయాలి, అలాగే అనారోగ్య సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి అనే విషయాల్ని బోధిస్తూ క్లాసెస్ని చెప్పడం జరుగుతుందండి. సాధన తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడం జరిగిందండి. దానికి సంబంధించిన వీడియోస్ని కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. అలాగే స్నేహితులారా, క్రియాయోగం క్లాసెస్ని ఎప్పుడు చెప్తున్నారని అడుగుతున్నారు. ఉదయం 6:30 నుండి 7:30 వరకు క్రియాయోగం క్లాసెస్ని చెప్తున్నానండి. అలాగే ఒకవేళ ఆ టైంకి సాధకులు కుదరకపోతే మిగిలిన టైంలో నా యొక్క సమయాన్ని కేటాయించుకుని క్లాసెస్ని 1, 2, 3 రోజులు వాళ్ళు కేటాయించడం, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుందండి. తద్వారా వాళ్ళ ఆచారభూత మార్గంలో పురోగతి సాధించేందుకు సహాయపడడం జరుగుతుందండి. ఓకే స్నేహితులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క కుటుంబ సభ్యులకి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.